హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక. ఈరోజు మనం కట్టె పొంగలి, దానికి కాంబినేషన్గా ఎంతో రుచిగా ఉండే సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది, అంత అద్భుతంగా ఉంటుంది. చాలా క్విక్గా అండ్ టేస్టీగా చిన్న చిన్న టిప్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగో చూసేద్దాం పదండి. నేను ముందుగా కట్టె పొంగల్ని ఎలక్ట్రిక్ కుక్కర్లో కుక్ చేస్తున్నానండి. దానికోసం ఒక గ్లాసు బియ్యానికి 3/4 గ్లాసు వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసి ఒక 7 గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి. ఒక గ్లాసు బియ్యానికి 3/4 గ్లాసు వరకు పెసరపప్పు, 7 గ్లాసుల వరకు వాటర్ అయితే సరిపోతుందండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇలా ఎలక్ట్రిక్ కుక్కర్లో చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుందండి కట్టె పొంగలి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. సాల్ట్ మొత్తం రైస్కి పట్టేలాగా. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకోండి. ఇలా ఒక 90% కుక్ అయిన తర్వాత దీన్ని ఒక గంట తీసుకొని బాగా స్మాష్ చేస్తూ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలా స్మాష్ చేయడం వల్ల కట్టె పొంగలి చాలా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. మళ్ళీ చల్లారితే కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. ఈ పోపు నెయ్యితోనే బాగుంటుందండి కట్టె పొంగల్లోకి, ఆయిల్తో అంతగా బాగుండదు. నెయ్యి కొంచెం కాగిన తర్వాత అందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి. ఈ మిరియాలు చిట్లేంత వరకు కూడా మీరు దూరగా వేయించుకోండి. ఇవి చిట్లకపోతే తినేటప్పుడు పంటి కింద తగిలి ఘాటు ఎక్కువ ఉంటుంది. ఇలా చట్నీని అనుకోండి, అంత ఘాటు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా తింటారు. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక 2 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు వేసుకోండి. పచ్చిపప్పును కూడా ఒక 10 సెకండ్ల పాటు దూరగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, ఆప్షనల్ అండి. ఇవన్నీ కూడా దూరగా వేగేంత వరకు వేగించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా వేయించుకోండి. చూస్తున్నారు కదా, మనకి పోపు ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలండి. మీకు కావాలి అంటే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మన కట్టె పొంగలి కూడా కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము, సన్నగా తరిగిన కొత్తిమీర. మనం ప్రిపేర్ చేసుకున్న పోపును కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలి ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా మనం సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం. సాంబార్ కోసం ముందుగా పప్పు ప్రిపేర్ చేస్తున్నామండి. ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు వరకు కందిపప్పు వేసుకొని వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం వంపేసి 1కి 3 కప్పుల వాటర్ పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోండి. మరోపక్క మనం సాంబార్ ముక్కలు ఉడికించుకుందామండి. సాంబార్ కోసం
నేను కొన్ని వెజిటేబుల్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అందులో ఒక పెద్ద మునక్కాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను. చిన్న చిన్న ఉల్లిపాయలను తీసుకున్నాను, ఒక 6-7. ఒక క్యారెట్ని ఇలా రౌండ్గా తరిగి పెట్టుకున్నాను. ఒక పెద్ద టమాటోని పొడవుగా కట్ చేసుకున్నాను. ఒక బంగాళదుంపని కూడా కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీ దగ్గర ఎటువంటి వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టి అవి బాయిల్ అయిన తర్వాత ఈ ముక్కలన్నీ అందులో వేసేయండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 ఇంచు వరకు అల్లం, ఒక 6-7 వెల్లుల్లి రెప్పలు, కొంచెం కొబ్బరి వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. మీకు కావాలంటే కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పేస్ట్ ఈ విధంగా ఉండాలి. దీన్ని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూస్తున్నారు కదండి, మన ముక్కలు కూడా ఒక 50% అయితే ఉడికినాయి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఇలా అయినా వేసుకోవచ్చు, కానీ పంటికి తగులుతూ ఉంటుంది మనం సాంబారు వేసుకున్నప్పుడు పప్పుగా. సో ఇలా వేసుకున్నాం అనుకోండి, స్మూత్ పేస్ట్ లాగా అయిపోయి సాంబారు కూడా చిక్కగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మరుగుతున్న సాంబారులో ఈ పప్పుని వేసుకొని బాగా కలుపుకోండి. పప్పు మొత్తం కూడా ముక్కలకి బాగా కలిసిపోయేలాగా వాటర్లో కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోండి. ఇది కూడా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోనే చింతపండు రసం వేసుకోండి. నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వేసుకున్నానండి. మీకు తగ్గట్టుగా మీరు పులుపుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు కారము, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకోండి. బాగా కలిసిపోయేలాగా కలపండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. మీకు కనుక సరిపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం బెల్లం అయితే వేస్తున్నానండి. మీరు కనుక స్వీట్ ఇష్టపడితే సాంబార్లో ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం సాంబార్ ఎంతసేపు మరగనిస్తే అంత టేస్టీగా ఉంటుందండి, గుర్తుంచుకోండి. సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం, సన్నగా తరిగింది. ఇప్పుడు దీనికి పోపు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొన్ని కరివేపాకు ఆకులు, ఒక 2 ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సాంబార్కి ఇంగువ ఉంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఇవన్నీ కూడా దోరగా వేగేంత వరకు వేగించుకోండి.
మనం దేనికైనా పోపు పెట్టుకునేటప్పుడు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టండి. అప్పుడే మనకి పోపు బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పోపు మాడిపోతుంది, అంత టేస్ట్ బాగోదు. చూసారు కదా, ఇలా దూరగా వేగిన తర్వాత దీన్ని మనం సాంబార్లో వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ ప్రిపేర్ అయిపోయింది. ఇది మనకి ఇడ్లీ, పొంగల్, బోండా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. నేను ఇది రైస్లో కూడా కలిపి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ముక్కలు ఎక్కువ వేసాను. మీకు కావాలి అంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. చూసారు కదా, చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో పొంగల్తో పాటు సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మార్నింగ్ బిజీ షెడ్యూల్లో ఇలా కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా క్విక్గా ఒక 20 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఈజీ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్